జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. పరమాత్మ యొక్క జన్మ కర్మ అంటే అవతార సంబంధమైనటువంటివి దివ్యములైనవి, అంటే అప్రాకృతం ఐశ్వరం అని చెప్పబడుతున్నది. లోకాతీతుడై ఉంటూనే లోకంలో ప్రవర్తించడమే దివ్యం. అటువంటి ఆ లీలను తత్వతః ఎవరు తెలుసుకుంటున్నారో అంటే యథార్థతః పరబ్రహ్మస్వరూపముగా ఆత్మకు అభిన్నముగా ఎవరు తెలుసుకుంటున్నారో అపరోక్ష దృష్ట్యా అని ఒక వ్యాఖ్యాత చక్కగా చెప్పాడు. అంటే కృష్ణుడు నాకు పరోక్షము కాదు, అంటే నాకు వేరు కాదు, నాలో ఉంటూ నన్ను నడిపిస్తున్నటువంటి పరమాత్మ నేననే చైతన్యానికి తానే ఆధారమై ఉన్నవాడని తెలుసుకోవడమే తత్వతః అనేటువంటి మాట. అలా ఎవడు గ్రహిస్తున్నాడో వాడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరి జన్మించడు, అతడు నన్నే పొందుతున్నాడు. జన్మించడం చెప్పడమే కాకుండా మామేతి, జన్మించకుండా స్వర్గంలోనూ మరొక్కడ తిరుగుతాడో అనుకోకుండా మాం ఏతి, నన్నే పొందుతున్నాడు అనే విషయాన్ని చెప్పి, దీన్ని బట్టి భగవద్ అవతార ప్రయోజనం అవతార కాలంలో పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పినా అది స్మరించి నమస్కరించి ఎవరైతే ధ్యానిస్తారో వారిలో ఉన్నటువంటి అసత్ప్రవృత్తులను తొలగించి వారిలో సత్ప్రవృత్తులను రక్షించి ఆత్మధర్మమునందు నిలుపుతాడు. ఎప్పుడెప్పుడు మనస్సు జారిపోతున్నా అప్పుడప్పుడు తాను మనస్సులో సంభవించి ఆ పని చేస్తూ ఉంటాడు కనుక యుగే యుగే అనే మాటకి మాటిగా అర్థం చెప్పుకున్నాం. క్రమంగా ఏం జరుగుతోందంటే ఆ స్వామి యొక్క లీలల్ని అవతార గాథల్ని మననం చేయడం వల్ల వాటి యందు ఆనందంతో తన్మయం చెందడం వల్ల క్రమంగా కథారూపమైన లీల యొక్క ఆంతర్యం అర్థమవుతుంది. ఆ ఆంతర్యంగా ఉన్నటువంటి కృష్ణుడు మనలో ఆత్మగానే ఉన్నాడని తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడు మరి జన్మించడు అని దీనికి క్రమంగా మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టి కృష్ణావతార ప్రయోజనం ఆశ్రయించిన భక్తుడికి తత్వజ్ఞానం కలిగించి మోక్షం ఇవ్వడమే. ఏ విధంగా ఆశ్రయించాలి అంటే వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసాపూతా మద్భావమాగతా. ఈ శ్లోకం సాధకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఒక పాత్ర వాడితేనే ఏ రోజుకారు శుద్ధి చేసుకుంటాం, లోక లక్షణం అది. ఇవాళ శుద్ధి చేసి బయట పెట్టినా గాలి ప్రభావం చేత దాని యొక్క శుద్ధత పోతోంది. అలాగే లోక ప్రభావం చేత మనస్సుకు ఎప్పటికప్పుడు లోకమాలిన్యం అంటుతూనే ఉంటుంది కనుక అవి తొలగించుకునే ప్రయత్నం చెయ్యనిది పరమాత్మను పొందలేం. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము అది బయట వాళ్ళు చూడడం కాదు, నిన్ను నువ్వే గమనించుకుంటూ వాటిని విడిచిపెడితే అప్పుడు మన్మయత్వం వస్తుంది. అది తెలుసుకోవాలంటే భగవంతునితో తన్మయత్వం రాకుండా చేసేవి రాగభయ క్రోధములే. విషయములపై అనురాగము, వాటి వల్ల ఏర్పడే భయక్రోధములు, వాటి గురించి చాలా వివరం చెప్పుకున్నాం. వాటి వర్ణన ఎందుకు, పరమాత్మ వర్ణన చేసుకుందాం. మొత్తానికి రాగభయ క్రోధముల వల్ల తన్మయత్వం కలగట్లేదు. కొందరు అంటూ ఉంటారు ఎందుకంటే ఆ స్థితి నిలబడదు అంటే ఇదిగో ఈ బాధలు వచ్చిపడ్డాయి. కనుక వీటిని జయించితే మన్మయత్వం వస్తుంది. మన్మయత్వం వస్తే మాముపాశ్రితాహ వస్తుంది. మాం ఉపాశ్రితాహ. ఇక్కడ భగవత్పాదుల వారు కేవల జ్ఞాననిష్ఠాహ అన్నారు. అంటే మరొక దాన్ని ఆశ్రయించలేదు, పరమాత్మను ఆశ్రయించారు. పరమాత్మ అంటే వాడు నీళ్ళు ఆత్మరూపుడు వాడేగా, కనుక ఆ పరమాత్మ యందే ఆశ్రయించి ఉన్నవారై అటువంటి వారు చేసే తపస్సు పేరు జ్ఞాన తపస్సు. ఈ జ్ఞాన తపస్సు చేత వారు సర్వ పుణ్య అపుణ్య రూపమైనటువంటి కర్మల నుంచి విడిబడి మద్భావమాగతా, వారు నేనే అవుతున్నారు అంటే పరమాత్మతో ఐక్యమవుతున్నారు అని చెప్తూ మళ్ళీ ఒక శంక రావచ్చు. ఏంటంటే భగవంతుడిని ఆశ్రయిస్తే కైవల్యం ఇస్తాడు కదా, మరి అందరూ ఆ విధమైన దృష్టితో పరమాత్మను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశ్రయిస్తున్నారు. ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడిని రకరకాల కోరికలతో ఆశ్రయించే వాళ్ళు ఉంటున్నారు. ఎందువల్ల అంటే దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు. తప్పేం లేదయ్యా, వారి వారి సంస్కారాలను అనుసరించి ఎవరు ఏ ఏ బుద్ధులతో నన్ను ఆశ్రయిస్తున్నారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇప్పుడు దీనికి మనం అర్థం చెప్పుకున్నప్పుడు చేసిన విషయం నేను కృష్ణ భాగవతం అంతా చెప్పుకున్నాం. భాగవతంలో ఈ శ్లోకం యొక్క స్వరూపమే వివిధ పాత్రలుగా మనకు కనబడుతుంది. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరెవరు ఏ ఏ విధంగా ఆశ్రయించారు అన్నదానికి భాగవతాంతర్గతమైనటువంటి వృత్తాంతంలో కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన ఆశ్రయించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పాండవులు ఉన్నారు, గోపికలు ఉన్నారు, అదేవిధంగా యోగులున్నారు, చక్రవర్తులున్నారు, రాజులున్నారు, అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క భావం. ఎవరు ఏ భావంతో ఆశ్రయించారో వారిని ఆ విధంగా అనుగ్రహించాను. మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే ఫలాకాంక్ష కలిగినటువంటి వారు ఆ ఫలాకాంక్ష కోసం ఆశ్రయిస్తారు. అతః ఏ ఫలార్థిన తాన్ ఫలప్రదానేన, నేను ఎవరిని ఎలా అనుగ్రహిస్తాను అనే దాన్ని స్వామి తాం తథైవ భజామ్యహం, వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇక్కడ భజామి శబ్దానికి అనుగ్రహిస్తాను అని అర్థం.
వారిని అదే విధంగా అనుగ్రహిస్తున్నాను. ఏ విధంగా అంటే అతః ఏ ఫలార్థినః తాన్ ఫలప్రదానేన, ఎవరైతే ఫలార్థులే నన్ను ఆశ్రయిస్తారో వారికి ఫలమిస్తున్నానంతే. అంటే కృష్ణుణ్ణి ఏ కోరిక కోసం ఆశ్రయిస్తే ఆ పరమేశ్వరుడు కోరికలు తీరుస్తున్నాడు పరమేశ్వరుడు ఆయన. ఏ యథోక్తకారిణః తు అఫలార్థినః ముముక్షువః చ తాన్ జ్ఞానప్రదానేన. చూడండి ఎంత చక్కటి క్రమం చెప్తున్నాడు. రెండవది ఏమిటంటే యథోక్తకారిణః. యథోక్తకారిణః అంటే శాస్త్రవిహిత కర్మలు ఆచరిస్తూ. యథోక్తకారి అంటే చెప్పింది చేయడం అనమాట. చెప్పింది చేయడం అంటే అర్థం ఏంటి? కృష్ణుడు వచ్చి నీకు వచ్చి ప్రతిరోజు చెవులో చెప్తాడా? కృష్ణుడు ఎలా చెప్పాడంటే శృతి స్మృతి మమ ఇవాజ్ఞ. శృతి స్మృతి మొదలైన శాస్త్రవచనములన్నీ కృష్ణవచనములే. అది యథోక్తకారిణ అంటే శాస్త్రము చెప్పినటువంటి సత్కర్మలు ఆచరిస్తూ అఫలార్థిన వాటి ఫలాన్ని కాంక్షించకుండా ఎవరు ముముక్షువులై నన్ను ఆశ్రయిస్తారో అది మళ్ళీ మరోరాదు, నన్ను ఆశ్రయించుట. అందుకే మాటకి మొదటి చెప్పేటప్పుడు కేవల కర్మలు ఆచరించేవారు, రెండో వారు కర్మయోగులు. అంటే ఎక్కడికక్కడ మనం ఆ అసలు విషయం మర్చిపోకుండా తీసుకొస్తున్నారు చూడండి భగవత్పాదుల వారు. ఆ క్లారిటీ చూపిస్తూ చెప్తున్నాడు. కానీ ఎవరైతే శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూ ఫలాకాంక్ష లేకుండా ముముక్షువులై నన్ను ఆశ్రయిస్తున్నారో అది కలుపుకోవాలి. ఇక్కడ ప్రపంచంతే అనేది తప్పదు, ఇక్కడ అది ఉండాలి. అంటే ఈశ్వరుడి కోసమై ఇక్కడ గమనించవలసింది, కర్మాచరణ చేసినప్పుడు మనకి పరమేశ్వర ప్రీత్యర్థం ఒక మాట చెప్తుంటారు, వింటూ ఉంటారు. కానీ శంకరులు ఏమన్నారంటే పరమేశ్వరార్థం అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి మనం వెంటనే మార్చుకోనక్కర్లేదు. పరమేశ్వరుడు ప్రీతి చెందుగాక అనడంలోనే పరమేశ్వరార్థం ఉంది. కానీ భగవత్పాల్ వారు ఇంకా సూక్ష్మంగా ఆలోచించి ఆయన ప్రీతి చెందుగాక ఏంటయ్యా, ఆయన ఎప్పుడు ప్రీతి రూపంలోనే ఉన్నాడు కదా, మళ్ళీ చెందుగాక ఏమిటి, మళ్ళీ ప్రీతి చెందుగాక అంటే మళ్ళీ నీకేదో కోరికొచ్చేసింది. అర్థం ఆయన ఇచ్చే అన్నాడు, అది ఇంకా ఎక్కువగా చెప్పారు. కానీ మనం ప్రీత్యర్థం విడిచిపెట్టక్కర్లేదు. ఇది మొట్టమొదటి దశలో పరమేశ్వరుడు ప్రసన్నుడైతేనే కానీ మనకి ఏవి కోరికలు తీరవు. అందుకే ఆయన నా పట్ల ప్రసన్నుడు గాక ఈశ్వరానుగ్రహం లభించుగాక అనడంలో తప్పు లేదు. కానీ విచక్షణతో ఆలోచన చేస్తే ఆయన ఎప్పుడు అనుగ్రహ స్వరూపుడే, అర్థమే ఆయనకు ఈశ్వరార్థమే మనం చేయాలంతే. అది అంత అందమైన మాట భగవత్పాదుల వారు ఆలోచించారో చూడండి. ఇక్కడ విశేషించి అటువంటి ముముక్షువులు అంటే మోక్షకాంక్ష కలిగిన వారై యథోక్తకారిణ. ముముక్షువుకు ముందు రెండు లక్షణాలు ఉండాలి. యథోక్తకారిణ అఫలార్థిన ముముక్షువ. శాస్త్రం చెప్పినట్లు చేసిన వాళ్ళు, ఫలాకాంక్ష లేని వాళ్ళు, ముముక్షువులై నన్ను ఆశ్రయించినట్లయితే, ఈ మూడింటికంటే గొప్పది అదండి. నన్ను ఆశ్రయించినట్లయితే తాన్ జ్ఞానప్రదానేన, మొదట ఫలార్థులైన వారికి ఫలప్రదానేన, ఈ విధంగా ఆశ్రయించిన వారికి జ్ఞానప్రదానేన. జ్ఞానప్రదం అంటే నా యథార్థ స్వరూపాన్ని అనుభవానికి తెస్తాను అనేది జ్ఞానప్రదానేన అనే దానికి అర్థం. ఏ జ్ఞానిన సన్యాసిన ముముక్షువ. కొంతమంది జ్ఞాన మార్గం అంటే రెండు తెలుసుకోవాలి. జ్ఞానంలో మొదటిది వివిదిష, తర్వాత విద్వత్. మొదటిది పరోక్ష జ్ఞానం, రెండవది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానానికి కూడా ఈ లోక వ్యవహారాలు బంధకాలు అవుతాయి కనుక పరమ వైరాగ్యంతో సన్యసించి అంటే ఆత్మయందే బుద్ధి నిలిపిన ముముక్షువులు ఎవరైతే ఉంటారో జ్ఞాన మార్గగాములు, వారికి మోక్షప్రదానేనా అన్నాడు ఇక్కడ. అంటే మొదటి వారికి ఫలప్రదానం, రెండో వారికి జ్ఞానప్రదానం, మూడో వారికి మోక్షప్రదానం. ఇది చేస్తూ ఉంటాను. ఇంతేనా, ఇంకా చాలామంది ఉన్నారు తెలుసా. తథా ఆర్తాన్ ఆర్తిహరణేన, ఆర్తులై ఆశ్రయించిన వాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వారి కృష్ణాన్ని ఆశ్రయిస్తే వాళ్ళని అనుగ్రహిస్తాను. అలా ఆశ్రయించినటువంటి తల్లి ద్రౌపదిని అనుగ్రహించాడు ఆయన. అదేవిధంగా విజయార్థులై ఆశ్రయించిన పాండవుల్ని అనుగ్రహించాడు. గోపికలు కేవలం కృష్ణార్థులయ్యారు, అందుకు వాళ్ళు ఇంకా గొప్పవారండి. ఇక్కడ కృష్ణుడు అంతే, వాళ్ళకి ఇంకోట్లేదు. వాళ్ళని అనుగ్రహించాడు, ముక్తిని ఇచ్చాడు వాళ్ళకి. ఇక్కడ ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వామి అనుగ్రహించాడు. ఇలాగ యథా ప్రపద్యంతే ఏతాన్ తథైవ అనుగృహ్ణామి, వారు నా విధంగానే అనుగ్రహిస్తున్నాను. అయితే మమ వర్తమానువర్తంతే మనుష్యా, అసలు ఆయన ఆశ్రయించాలని బుద్ధి మనుష్యులకు పుడుతుంది. మరి ఎక్కడో జంతు కథలు ఉంటాయండి పురాణాలు. గజేంద్రుడు లేడా, సాలెపురుగు, ఏనుగు అవి లేవా అంటే అవి అరుదు. వాటి వెనకాల కథలు వేరే, శాప కథలు ఇత్యాదులు ఉంటాయి. కానీ సాధారణంగా చెప్పుకుంటే మనుష్యాహ, మనుష్యుల్లోనే ఇన్ని రకాలు ఉంటారు. ఫలాకాంక్ష కలవారు, జ్ఞానకాంక్ష కలవారు, మోక్షకాంక్ష కలవారు, ఆర్తిలో ఉన్నవారు ఎవరైనా, అంటే ఎవరు ఏ విధంగానైనా నన్నే ఆశ్రయిస్తున్నారు అన్నాడు ఇక్కడ భగవానుడు. అది తెలుసుకోవాల్సింది. కనుక ఏదైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఈశ్వరుని పట్టుకో. అనువర్తంతే మనుష్యా యత్ ఫలార్థితయా యస్మిన్ కర్మణి అధికృతా ఏ ప్రయతంతే తే మనుష్యా అత్ర ఉచ్యతే. ఇక్కడ మనుష్యా అని ఎందుకు చెప్పారు అంటే ఎవరు ఏ కర్మకి అధికారులో
దానిని వారు చేస్తూ నన్ను ఆశ్రయిస్తారు, వారికి తగ్గ ఫలాన్ని ఇస్తాను అన్నాడు భగవానుడు. దీన్ని బట్టి వాడికి అది ఇచ్చో నాకెందుకు ఇవ్వంటే నువ్వేంటో ఆయనకు తెలుసు, నీకు కూడా తెలియదు. కనుక నీ అసలు లోపల ఆకాంక్ష ఏమిటి, దానికి తగ్గ అర్హత ఏమిటో గమనించి ఆయన ఇస్తాడు. ఇది తెలుసుకున్నట్లయితే భగవానుడు అందరికీ ఎందుకు జ్ఞానమో మోక్షమో ఇవ్వడు అనేది తెలిసిపోతున్నది ఇక్కడ. కావాలంటే నేను వీళ్ళందరినీ వాళ్ళు కోరుకున్నట్టు ఇచ్చాను అని తెలియాలంటే నా కథ మొత్తం స్టడీ చేయంటాడు ఆయన. మొత్తం భాగవతం అంతా ఎవరు ఏ విధంగా ఆశ్రయించారో ఆ విధంగానే అనుగ్రహించాడు కదా. ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే కేవలం కృష్ణుడి యొక్క తత్వం చెప్పడమే కాదు, పరమేశ్వరుడి యొక్క తత్వం చెప్పడం. ఆయన పరమేశ్వరుడు కదా, పరమేశ్వరుడికి వైషమ్య నైర్ఘృణ్యములు లేవు అని బ్రహ్మసూత్రాల్లో ఒక మాట ఉన్నది. వైషమ్యము నైర్ఘృణ్యము అంటే ఒకరినొకలా చూడడం, ఇంకొకరిని ఇంకోలా చూడడం అనేటువంటి విషమత్వం ఆయన దగ్గర లేదు. అలాగే వీడికి దుఃఖం ఇచ్చాడు, వాడికి సుఖం ఇచ్చాడు అంటే ఆయన కృప లేదు అనడానికి లేదు. ఆయన కరుణాస్వరూపుడు. అందుకే నైర్ఘృణ్యం వైషమ్యం అనే రెండు దోషాలు ఆయన వద్ద లేవు అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తానని అయ్యా అన్నారు. దీన్ని తీసుకుని రామకృష్ణ పరమహంస గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక ఆయన అడవిలో వెళుతూ ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అది కల్పవృక్షం. అక్కడ కూర్చోగానే అబ్బా దాహం వేస్తుంది, నీరు ఉంటే బాగుండు అన్నాడు. వెంటనే నీరు వచ్చిందిట. కల్పవృక్షం కదా, అప్పుడు అనుకున్నాడు ఇక్కడ అనుకుంటే ఏదంటే అది వస్తోందని ఆ నీరు తాగాడు. నీరు తాగాక వెంటనే ఆకలి వేయడం మొదలుపెట్టింది. భోజనం దొరికితే బాగుండు అంటే షడ్రసోపేతమైన భోజనం దొరికింది. అది చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుండంటే మంచం వచ్చింది. పడుకున్నాడు. ఇంత బాగుంది కానీ మంచి భోజనం మా ఆవిడ మిస్ అయింది, ఉంటే బాగుండు అన్నాడు. ఆవిడ కనబడింది. ఇలా అనుకోగానే కనబడింది కనుక ఆవిడ అవునో కాదేమో భూతమేమో అన్నాడు. అది భూతంగానే కనబడింది. ఈ భూతం నన్ను తినేస్తుందేమంటే తినేసింది. ఇదేమిటంటే కల్పవృక్షం. అది దాని పని ఒకటే, ఏది అనుకుంటే అది ఇచ్చేస్తుంటుంది. భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడే, నువ్వు ఏ బుద్ధితో ఆశ్రయిస్తే అది ఇస్తాడని. ఇది కొంతమేరకు బాగున్నప్పటికీ ఇంకా దీనిలో చిన్న తిరకాసింది. ఎంత కల్పవృక్షమైనా అనుకునేది ఇచ్చేస్తుంది, కానీ భగవానుడు అలా చిన్న తేడా ఉందండి, అది పట్టుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవడం సరిపోయింది. కానీ భగవంతుడు నువ్వు ఫలాకాంక్షతో ఆశ్రయించావనుకో ఫలమిస్తాడు, కానీ ఆపడు. నువ్వు ప్రస్తుతం ఫలం కోరుకున్న ఫలం ఇస్తున్నాను కానీ అంటాడు. క్రమంగా నీళ్ళు వివేకాన్ని కలిగిస్తాడు, జ్ఞానం కావాలని బుద్ధిని కలిగిస్తాడు, అలా ఎదగనిస్తాడు స్వామి. ఇక్కడ ఆ ఎదిగిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు పరిపూర్ణమైన వైరాగ్యం సిద్ధించి ఆత్మయంద నిష్ఠ కుదిరే జ్ఞానయోగాన్ని ఇస్తాడు. అది ఇచ్చి ముక్తినిస్తాడు. కనుక భగవంతుడిని నువ్వు ఏ విధంగా ఆశ్రయించినా చివరికి ఆయన తన వైపే తీసుకెళ్తాడు తప్ప నువ్వు అలా కోరుకున్నావు కనుక నేను ఇస్తానన్నాడు. అది చిన్న తేడా తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆ కథలో చెప్పి అయిపోయింది అనుకుని తృప్తి పడిపోతే సరిపోదు. భగవంతుడు కల్పవృక్షం లాంటి జడం కాదు, అనుగ్రహ స్వరూపుడు, దయాస్వరూపుడు. కానీ ఏ విధంగా ఆశ్రయించు, ఆయన నిన్ను క్రమంగా తన దగ్గరికి చేరడానికి ఎలా వస్తావు అలా నిన్ను పరిణతి కలిగిస్తాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అటువంటి భక్తితో కనుక మోక్షం అంటే తెలియకపోయినా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సుగుణాలు కానీ వివేక విచారణలు లేకపోయినప్పటికి కూడా ఎలాగోలాగా ఆశ్రయిస్తే తరిస్తావు. అందుకే ఎలాగోలాగా ఈశ్వరుని పట్టుకోండి అంతే. ఈశ్వరుని పట్టుకున్నప్పుడు తర్వాత సాధనలు, ఇంద్రియ నిగ్రహాలు, ఇంకా వివేక వైరాగ్యాలు ఇవి మానేయమని కాదు, ఆయన పట్టుకుని చేయాలి. ఇక్కడ ఆ బుద్ధి పుట్టించేది ఆయనే, కొనసాగించేది ఆయనే అనేటంత గట్టిగా ఈశ్వరుని పట్టుకోగలగాలండి. అది దీని నుంచి గ్రహించవలసినటువంటి గొప్ప విశేషం. అయితే ఇదే సమయంలో మనం తెలుసుకోవాల్సిందని ఏ యథామాం ప్రపంచంతే దానిలో అనేక భావాలు ఉన్నాయి. ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తానంటే ఈ పరమేశ్వరుని శివుడుగా భావిస్తే శివుడిగా అనుగ్రహిస్తాడు, ఇంకొక భావంతో చేస్తే ఇంకో భావంగా అనుగ్రహిస్తాడు. భేదం చూడకూడదనే గొప్ప విషయం ఇందులో ఉన్నది. ఇక్కడ అది తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణ హృదయం అది కాదు, ఆయన వేద హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. పరమేశ్వరుడు ఒకడే, ఆయన అసలు తత్వతః నిరాకార నిర్గుణుడు. లీలత ఎన్నెన్నో రూపాలు స్వీకరిస్తాడు. ఆ స్వీకరించిన రూపాలన్నీ ఉపాసకుడి గ్రాహ్యములే. ఇది ఎప్పుడు గమనించుకోవాల్సిన అంశం. అది తెలుసుకుంటే అది ఇచ్చే సామరస్యం సమన్వయం మరొకటి ఇవ్వలేదు. కానీ ఈశ్వర తత్వం గ్రహించగలగాలి. ఈ విధంగా తెలియజేసి కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఇక్కడ తెలుసుకోవాల్సింది పరమాత్మస్వరూపుడు నువ్వే ఎవరికి ఏ విధంగా భావిస్తే అలాగిస్తావన్నప్పుడు అనేక మంది జీవులు వివిధ దేవతలను ఎందుకు ఆరాధిస్తారు? ఇంద్రుణ్ణి, అగ్నిని, ఇవి కదా యజ్ఞాల్లో ఆరాధించే దేవతలందరూ వీరే. ఇంద్ర, అగ్ని, యమ, వరుణ వీరందరిని ఆరాధించాలి. అందుకని ఇప్పుడు యజ్ఞాలు లేవు కదండి, ఎలా ఆరాధిస్తారంటే నమస్కారం చేసుకోవాలండి. అందుకే మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దిగ్దేవతా నమస్కారం పెట్టి ప్రాచ్యే దిశే యాశ్చ దేవతా అంటూ తూర్పు దిక్కునున్న దేవతల మొదలుకొని అందరికీ నమస్కరిస్తున్నాం. ప్రదక్షిణం యొక్క ఉద్దేశమే సర్వదిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కారం చేయాలి. ఎందుకంటే దిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కరించకపోతే దిక్కులేని వాళ్ళం అయిపోతాం. అదే తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళ అనుగ్రహం కావాలి కదా, కానీ దిగ్దేవతలకు నమస్కరిస్తాం. అదేవిధంగా నువ్వే చెప్పు యజ్ఞాదుల్లో దేవతలను తృప్తిపరచాలి అని ముందుటి అధ్యాయంలో చెప్పలేదైనా మర్చిపోతామా? మరి ఆ దేవతలను ఆరాధన చేస్తున్నాం, దేవతలను ఆరాధించకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది అని చెప్పావు.
కనుక ప్రీతి ఉన్నా లేకపోయినా దేవతలను ఆరాధించాలి. మరి అటువంటి ఇప్పుడేమన్నా నన్ను ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తానంటే ఇంక నిన్నే ఆశ్రయించవచ్చు కదా అంటే, నాయన కర్మ మార్గంలో దేవతలను ఆశ్రయించి ఆరాధిస్తే వారికి తొందరగా కర్మలు ఈ మనుష్యలోకంలో నెరవేరుతాయి. ఎందుకంటే మనుష్యలోకంలో కర్మతో సిద్ధి లభిస్తుంది కనుక యజ్ఞయాగాది క్రతువులతో దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే ఫలాకాంక్ష లభిస్తుంది. కనుక ఫలాకాంక్ష కలిగిన వారు అటువంటి దేవతలను ఆరాధిస్తారు. అందుకే కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. అంటే కర్మసిద్ధి ఆశించినటువంటి వారు యజంత ఇహ దేవతా, ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు. ఇక్కడ అంటే ఈ లోకమనందు. ఎందుకంటే క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ, మనుష్యలోకంలో కర్మ వల్ల సిద్ధి లభిస్తుంది సుమా. అందుకే కర్మాచరణ చక్కగా చెప్తున్నారు. అంతేగాని ఇతర దేవతలను అల్పం చేసేయడని కాదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది కృష్ణుడు పరమేశ్వరుడుగా మాట్లాడుతున్నాడు. పరమేశ్వరుడు అంటే అర్థం ఏమిటి? సర్వదేవతల్లో ఆ దేవతాశక్తిగా ఉన్నవాడు ఆయనే. సర్వదేవతల యందు ఆ దేవతాశక్తిగా ఉన్న పరమేశ్వరుడు ఆయన. కనుక దేవతలను ఆరాధించినప్పటికీ కూడా క్రమశః అది నన్నే చేరుతుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఏ దేవతను ఆరాధించినా క్రమశః నన్ను చేరుతుంది. ఇది సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఇది మరువరాదు. అందులోనూ మరో మాట ఉంది. సర్వదేవ నమస్కారము కేశవుడికే వెళుతుందన్న మాటలో సర్వదేవ తిరస్కారము కేశవుడికే వెళుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఏ దేవతను నమస్కరించినా విష్ణువుకి వెళుతుందన్న మాటలోనే ఏ దేవతను తిరస్కరించినా విష్ణువుకే వెళుతుంది. కనుక మేము విష్ణు భక్తులమని ఇతర దేవత నింద చేస్తే వాడు విష్ణువుని మరో రూపంలో తిట్టినట్టు. ఎవరు నేను వ్యక్తిని చూస్తే మీరు అంత గొప్పవారండి, కానీ మీరు మొహం చూస్తే భయంకరంగా ఉంటుందండి అని తిట్టేమనుకోండి, వాడు తృప్తి పడతాడు. చెప్పండి. ఇక్కడ ఇందులో చాలా విశేషమైన భావాన్ని చూస్తున్నారు. అంటే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. దాని యజ్ఞం ద్వారా నీ కోరికలు తీర్చుకో, ఇహ జీవితం చక్కగా గడుపుకో అనే కదా చెప్పాడు ఏషవోస్త్విష్ట కామధుక్ గతంలో. అదేవిధంగా దేవతలను ఆరాధించడం కాంక్షలు పొందుతారు గనక చాలామంది దేవతలనే ముందు ఆరాధిస్తారు. ఎందుకంటే ఫలాకాంక్ష ఇచ్చే దేవతలు గనక ఆ దేవతలనే ఆరాధిస్తారు కర్మల ద్వారా అని చెప్పాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది సరిగ్గా ఉపనిషత్తుల్లో చెప్పబట్టుగా అత యోన్యాం దేవతాముపాస్తే అన్యో అసౌ అన్యోహమస్మీతి నసవేద యథా పశురేవం సదేవానాం అనొక మాట అన్నాడు. ఎవడైతే దేవతను అన్యముగా భావిస్తాడో వాడు పశువే. మరి ఎలా ఆరాధించాలి? అహమితి, ఆ దేవత నేనే అనే భావంతో ఆరాధించు. ఇది ఉపనిషత్తుల్లో కనబడుతున్న మాట. అంటే దేవో భూత్వా దేవం యజేత్ అని ఒక మాట ఉన్నది. నువ్వు ఆ దేవత అయితే కానీ దేవతను ఆరాధించడానికి అర్హత రాదుట. ఎందుకంటే దేవత దివ్య శరీరుడు, నువ్వు పాంచభౌతికని వికృత దేహం. నీది గనక నీకు ప్రేమ ఉంది, కానీ దేవతాదేహం కలిగిన వాడికి దేహంపై ప్రేమ ఉండదు. మరి ఆయన ఆరాధించాలంటే దేవతాభావం నీ యందు ఆరోపించుకోవాలి. ఆరోపించడం ఏంటి? దర్శించాలి. అందుకే మాకు న్యాసం అనేది వచ్చింది. మహన్యాసాదులు ఇవన్నీ ఎందుకంటే రుద్రుడు నా రుద్రో రుద్రమర్చయేత్ అని అంటాం. నా విష్ణుడు విష్ణుమర్చయేత్, విష్ణువు కానివాడు విష్ణువుని పూజించకూడదు, రుద్రుడు కానివాడు రుద్రుని పూజించకూడదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంతసేపు దేవత ఏదో బయట ఉన్నాడు నేను పూజిస్తున్నాను అని కాకుండా కొంతకాలానికైనా నేను ఎవరినైతే పూజిస్తున్నాను ఆ దేవత నాలో అహం రూపంగా ఉన్నాడనేటువంటి భావన రావాలి. భావన రావడానికి ముందు భాష ఉండాలి. అందుకే అహమితి భావయేత్, ముందు అహమితిని భావించు. ఈ అహమితం అనే భావనే సోహం భావైన పూజయేత్ అనే మాటలో మనకు కనబడుతుంది. ఇవన్నీ మన నిత్య పూజల్లో చేసినప్పుడు అంటూ ఉంటామండి. వాటి అర్థ విచారణ చేస్తే ఎటు తీసుకెళ్ళిపోతుందో చూడండి. ఇక్కడ సోహం భావాన్ని పూజిత్. అంతెందుకు మీరు మఠం వేసి కూర్చుని లలితా సహస్రనామం మొదటి శ్లోకంలోనే అహమితి ఏవ విభావయే భవానీ అన్నారు. ఇక్కడ ఆ భవానీదేవిని అహం ఇతి ఏవ అంటే అరుణాం కరుణాతరంగితాక్షిం ఇతి, అరుణాకరుణాతంగితాక్షని ఇతి అలా అని అంటే అమ్మవారు ఎర్రగా ఉన్నారని, చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారని, దయతో కూడి ఉన్నారని నేను భావిస్తున్నాను భవానిని. ఇది స్థూలార్థం. కానీ ఆ తల్లిని అహమితి, ఆ తల్లి నేనే అని భావన చేస్తున్నాననేది అసలు అర్థం. ఇక్కడ నేను అంటే ఆత్మకు అభిన్నం, స్వాత్మాభిన్నాం పరచితిం అన్నారు. ఇక్కడ స్వాత్మకు అభిన్నమే ఆ శక్తి. అంటే ఎంత బయట ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవత నన్ను అనుగ్రహిస్తుంది అన్నది. అనుగ్రహించే దేవత ఎక్కడో లేదు, లోపలే ఉంది. అది హిందూ సంస్కృతిలో ఎటువంటి వాడైనా భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడండి అంటాడు. అవునా లేదు, చూశాడో లేదో తర్వాత విషయం. అది నేర్పారు. అంటే విగ్రహంలో దండం పెట్టడం ఎంత నేర్పారో నీలో చూడడం అంత నేర్పేశారు పెద్దవాళ్ళు. ముందు నాలో దేవుడనే భావనలోకి వెళ్తే నా కోసం దేవుడనే భావనలో స్థిరపడతావు. ఆ తర్వాత నేనే ఆ దైవం అనే భావనలోకి వెళ్తావు. మొట్టమొదటి అటు వెళితే హై జంప్, కాళ్ళు విరుగుతాయి. పద్ధతిగా వెళ్ళాలి. ఇలా ఉంటాయి. అలాగే ఇంద్రాగ్ని ఆది దేవతలు ఎవరైతే వేదమున్నది చెప్పబడ్డారో వీళ్ళందరూ ఈశ్వరుడి చేత నియమింపబడ్డవారు.
ఇంద్ర, అగ్ని ఇత్యాది దేవతలు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు ఇత్యాదులు ఎవరైతే చెప్పబడుతున్నారో వీళ్ళందరూ వైదిక యజ్ఞాల ద్వారా, కర్మల ద్వారా ఆరాధింపబడుతున్నటువంటి వారే. ఇష్టకామధుక్, ఇష్టమైన కోరికలన్నీ నెరవేర్చుతారు కదా. కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి ఫలాకాంక్ష కలిగిన వారికి కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కర్మల యొక్క సిద్ధిని కాంక్షించేవారు ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు. ఎందుకంటే క్షిప్రం హి, మనుష్యలోకం అంటే కర్మలోకం, మనుష్యలోకం పేరు కర్మలోకం. పైగా మనుష్యలోకం ఎందుకు చెప్పాడు? మనుష్యలోకం అన్నాడు కానీ భూలోకం లేదు. భగవంతుడి మాటలు అంత బాగుంటాయండి. భూలోకం కర్మలోకం అంటే పశువులు, పక్షులు, వీటంటి కర్మలు, ఫలాలు ఏమీ లేదు. ఇదివరకు కర్మలు అనుభవించడమే తప్ప ఇప్పుడు తరించడం కోసం యజ్ఞం చేస్తాను పశువు పక్షి కూర్చోదు. అందుకే మనుష్యలోకం అని చెప్పడంలో భూమి యందు మనుష్యులకు కర్మ వల్ల సిద్ధి లభిస్తుంది అని చెప్పడం భగవానుడి యొక్క ఉద్దేశం. అంతా బాగా చెప్పాడు. అందుకే దేవతలను ఆరాధిస్తారు మనుష్యులు. ఈ కర్మ చేతనే సిద్ధించే లోకంలో కర్మతో తొందరగా ఫలం దేవతల వల్ల లభిస్తోంది కనుక దేవతల్ని చేస్తూ ఉంటారు. ఇందులో స్వామి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ యథామాం ప్రపంచంతే తర్వాత చెప్పాడు ఇక్కడ. అంటే ఎవరు నన్ను ఎలా ఆశ్రయిస్తే వాళ్ళని అలా అనుగ్రహిస్తున్నాను తను ముందు చెప్పిన మాటను అనుసరించి నువ్వు ఈ దేవతలందరినీ ఆరాధిస్తున్నావే అది క్రమశః నన్నే అని తెలుసుకో. క్రమశః నన్నే ఆరాధించేవు. ఎవరు ఏ బుద్ధితో ఆరాధిస్తే అలాగే. ఎందుకు పైన చెప్పినటువంటి మనుష్యాహ పార్థ సర్వసహ అన్న మాటకి కింద చెప్పిన మానుషేలోకేకి అన్వయించుకుంటే ఈ శ్లోకం చాలా అందంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏ దేవతను ఆరాధించినా పరమాత్మ వైపు వెళుతుంది. అందుకే దేవతలను కోరికల కోసం ఆరాధించినా క్రమశః అది పరమాత్మ వైపు వెళుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవతలు, ఈశ్వరుడు. ఇది కదా ఇప్పుడు వచ్చింది. హిందూ మతంలో గొప్పతనం ఏంటి? ఈశ్వరులు అని ఎవడో అండి, ఈశ్వరుడు అంటారు, దేవతలు అంటారు. ఇక్కడ చూసారు, ఈశ్వరుడు ఒక్కడే, దేవతలు అనేకం. దేవతలు అనేకం అనేది హిందువులు అనుకునేది కాదు. దేవతలు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. అనేక మంది దేవతల్లో ఒక్కొక్క దేవతకు ఒక్క శక్తి ఉంది. ఏ దేవత అక్కర్లేదో ఒక్కసారి చెప్పండి. మేమందరం భగవద్భక్తులం కనుక దేవతలు అక్కర్లేదని ఒక్క మాట అనమనండి. అగ్ని అక్కర్లే, ఇంద్రుడు అక్కర్లే, సూర్యుడు అక్కర్లేదా? ఎవరు అక్కర్లేదు చెప్పండి. ఇక్కడ అయి దేవతలు ఎక్కడున్నారు ఆలోచించు అన్నాడు. ఇక్కడ ఈ దేవతలు, ఈశ్వరుడు తీసుకోండి. ఈశ్వరుడు అంటే ప్రపంచాన్ని నియమిస్తున్నాడు. బయట విషయం ఆలోచిద్దాం. ప్రపంచాన్ని నియమించినప్పుడు నియామక శక్తులు దేవతలే కదా. సూర్యుడితో పంచభూతాలతో నియమిస్తున్నాడు, దిగ్దేవతలతో నియమిస్తున్నాడు. ప్రపంచం అంటే అంతే కదండి. ప్రపంచంలో చూస్తున్న దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు ఇవన్నీ దేవతలు అని మన సంస్కృతి చెప్తున్నది. అంటే వాటిలోని శక్తి దేవత. శక్తి ఎవరు? నారాయణుడే. కనుక నారాయణుడు ఈ దేవతల రూపంతోనే విశ్వమంతా ఉన్నాడు అన్నప్పుడు ప్రతి దేవత నారాయణ స్వరూపమే. కానీ అన్ని దేవతలు కలిసిన నారాయణుడు తర్వాత రాబోతున్నాడు 11వ అధ్యాయంలో. అదే విశ్వరూప సందర్శనం. కానీ ఇంతమంది దేవతా శక్తులను ఆయనవే, కానీ ఇవన్నీ ఈశ్వరుడే. ఇది తెలుసుకో. కానీ ఏ దేవతను ఆరాధించినా ఈశ్వరుడిని ఆరాధించినట్లే. కానీ నువ్వు కాంక్షతో ఉంటావు కనుక మొట్టమొదట దేవతారాధన చేయాలని చేస్తావు. మంచిదే, అది చెయ్యి, తప్పేం లేదు. అది క్రమశః ఏకత్వ జ్ఞానం తీసుకువెడుతుంది. అక్కడ దేవతలు, ఈశ్వరుడు అని ఎలా చెప్పుకున్నామో అనేకం కనబడుతున్నా అనేకమునందు ఆయన శక్తి అని తెలుస్తుంది. దేవతలు ఎక్కడుంటారంటే కంటి యందు సూర్యుడు, నాసిక యందు వాయుదేవుడు, నోటి తడియందు వరుణుడు, వాక్కునందు అగ్ని, చేతి యందు ఇంద్రుడు. ఇలా ఒక్కొక్క ఇంద్రియములందు దేవతలు ఉన్నారా లేదా? ఇవి బాగా పనిచేయాలి లేదా? కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. కనుక ప్రతివాడు కూడా ప్రథమతః స్థూలంగా ఏదో పొందాలనుకుంటాడు కనుక ఇంద్రియాలే గొప్పవి అని ముందు అనుకుంటాడు. తప్పేం లేదు ఇక్కడ, అది తెలుసుకోవాల్సింది. కానీ ఇంద్రియాలే దేవతలుగా వీటినే యజంతి, వీటిని ఉపాసించేవాడు చాలామంది కనబడుతూ ఉంటారు. అంటే ఇంద్రియాలు, కానీ ఇంద్రియాలకు శక్తినిచ్చేవాడేవాడు? వాడు లోపల ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. కానీ దేవతలు, ఈశ్వరుడు, ఇంద్రియములు, ఆత్మ, ఇది రెండింటికి అన్వయించుకోవాలి ఇక్కడ. అందుకే కాంక్ష కలిగినటువంటి వారు ఆరాధిస్తారు. కానీ క్రమంగా బుద్ధి వస్తే నీకు ఆత్మశక్తి ఇక్కడ ప్రసరిస్తుంది కదా అని దీని యందు కూడా ఈశ్వర చైతన్య, ఆత్మ చైతన్యం చూడగలిగే స్థితికి వెళ్ళాలి. ఈ మాటలు దూరాన్వయం కాదు, తర్వాత చెప్పే శ్లోకాలు సులభంగా అర్థమవడం కోసం చెప్తున్నాను. కనుక ఇక్కడ స్థూలంగా చూస్తే కాంక్ష కలిగిన వారు దేవతలను ఆరాధిస్తారు. మనుష్యలోకంలో కర్మ వల్లనే ఫలం వస్తుంది కనుక అని భగవానుడు చక్కగా చెప్పాడు. కానీ కర్మ వల్ల ఫలం వస్తుంది. ఇప్పుడు కర్మ అనేది ప్రవేశించింది. కర్మ అనేది ప్రవేశించినప్పుడు మనుషులందరూ ఒకలా ఉండరు కదా, తెలిసిన ఆయన. కానీ అందరూ అనేక రకాలుగా ఉంటారు. ఎవరు ఏ రకంగా ఉంటారో దానికి తగ్గట్లుగా దేవతలను ఆరాధన చేస్తారు, నన్ను ఉపాసిస్తారు. రెండు విధాలు కూడా. అయితే అనేక రకాలుగా ఉంటారంటే ఎన్ని రకాలుగా ఉన్నా 4 రకాలే ప్రధానంగా చెప్పాలి అని చెప్తూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. ఇది భగవానుడు చెప్పినటువంటి శ్లోకం. దీనిని సంప్రదాయజ్ఞులు ఒకలా చెప్తే అసంప్రదాయజ్ఞులు వాళ్ళు గీతను వదలలేరు కానీ సంప్రదాయాన్ని వదిలేస్తారు కనుక వాళ్ళు ఏదో మభ్యపెట్టి మసిపూసి మాయ చేసి ఇంకోటి కన్విన్స్ చేయడానికి నానా ఫిట్స్ చేశారు. కానీ మన వేదం ప్రకారంగా కృష్ణుడి మాట ప్రకారం చెప్పుకున్నంత మాత్రాన
ఇందులో ఎవరిని వేదనపరిచే విషయాలు ఏమీ లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పైన మానుషేలోకే ఎందుకన్నారంటే మనుష్యలోకే శాస్త్రాధికార అన్నారు భగవత్పాదుల వారు. మనుష్యలోకంలో మనుష్యులకు శాస్త్రం మీద అధికారం ఉంది. శాస్త్రాన్ని తెరుచుకుని పాటించే అధికారం మానవులకు ఉంది, జంతువులకు లేదు కదా. అందుకే కర్మతో నన్ను ఆశ్రయిస్తారు లేదా దేవతలను ఆరాధిస్తారు మనుష్యలోకంలో అంటే దేవతలను ఆరాధించే శాస్త్రము మనుష్యులకి లభ్యం. ఆ దేవతలను ఆరాధించడానికి గాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన విధానం గనక అన్నాడు. ఇక్కడ జీవన రీతి బట్టి ఉంటుంది. ఆ జీవన రీతి పుట్టుకతోనూ ప్రవర్తనతోనూ అన్నిటితోనూ కలిసే ఉంటుంది అంటూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం, చాతుర్వర్ణ్యము నా చేత సృష్టింపబడినది అన్నాడు. ఇది తెలియక చాలామంది గుణాలు కర్మలు పెంచుకుంటూ ఉంటే మనం వర్ణం మారిపోవచ్చు అనుకుంటారు. కానీ సృష్టం అన్నాడు, క్రియేటెడ్ బై మీ, ఇది తెలుసుకోండి. కానీ వర్ణములు ఏర్పరిచాడు ఆయన. అయితే ఈ వర్ణములు భారతదేశంలోనే ఎందుకున్నాయి అని కొందరు అడుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు విశాలంగా ఆలోచించుకుంటే ఇట్ అప్లైస్ టు ఎనీ కంట్రీ, ఎనీ పీపుల్, ఇది తెలుసుకోవాలి. ఎవరికైనా వర్తిస్తుంది. కానీ భారతదేశం ఎందుకున్నామంటే భారతదేశం వేదాది శాస్త్రాలను నమ్ముతుంది కనుక వేదాది శాస్త్రములను అనుసరించేటప్పుడు వివిధ వర్ణముల వారు వివిధ విధాలుగా వేదము శృతి స్మృతి పురాణ ఇతిహాసముల ద్వారా చెప్పిన దాన్ని పాటిస్తారు. అందుకే వేదం ఎవరు దేనికి అధికారులు ఏర్పరిచింది. అయితే ఎవరు ముక్తి పొందుతారు అంటే ఎవరు దేనికి అధికారులు దానిని నాకు అర్పణంగా చేస్తే వారు ముక్తి పొందుతారని చెప్పిందే కానీ 4 వర్ణాల్లో వీడు మాత్రమే ముక్తి పొందుతాడని భగవద్గీత మొత్తం గాలించండి, ఎక్కడా దొరకదు. ఎవరైనా ముక్తి పొందుతారు. అయితే వారు ఎందులో ఉన్నారో దానిపై వాళ్ళకి ప్రేమ ఏర్పడాలి. ఆ ఉపాధిగతమైన లక్షణంతో వాళ్ళకి శాస్త్రం నిర్దేశించిన కర్మను ఆచరించాలి. అది నాకు అర్పణ బుద్ధితో చేయాలి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఏది తక్కువ కాదు, స్థానములు మాత్రమే తప్ప ఎక్కువ తక్కువలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఒక ఇంట్లో మేడ మీద పోర్షన్లో కూడా కింద పోర్షన్లో ఒకడు ఉంటాడు. ఎవడు ఎక్కువ అండి? మేడ మీద ఉన్నవాడు ఎక్కువ కూడా తప్పు. పైకి మేడ మీదకి వెళ్తే వాడికి అదే ల్యాండ్, ఎక్కడుంటే అదే తెలుసుకోవాల్సింది. కానీ మెట్లు అంతస్తులు కాదు, బాధ్యతలు. ఎవడు ఎక్కడ ఎలా ఉండాలి, స్థానములే తప్ప ఎక్కువ తక్కువలు కావు. ఇది తెలుసుకోవాలి. కలి ప్రవేశించిన తర్వాత వైషమ్య దృష్టి అనేది మనకంటే పరాయి వాళ్ళు మనకు నేర్పారు. దానితో వైషమ్యం ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ భగవానుడు చెప్తున్నాడంటే గుణకర్మ విభాగసహ, గుణములు కర్మలు వాటిని విభజించి నిన్న జాగ్రత్తగా గుణాగుణములు గుణకర్మలు నిన్న చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. గుణములు అంటే సత్వరజస్తమో గుణములు, వాటికి అనుగుణమైన కర్మలు. వీటిని అనుసరించి సృష్టించాను అంటే పుట్టుకతోనే ఒక్కొక్కరిలో కొన్ని గుణములు ఎక్కువగా కొన్ని గుణములు తక్కువగా ఉంటూ ఉంటాయి. దాన్ని అనుసరించిన కర్మలు ఉంటాయి. దాన్ని విభాగం చేసి నేను సృష్టించాను అని భగవానుడు చెప్పాడు. ఇక్కడ అంటే గుణములు అంటే సత్వరజస్తమో గుణములు. సత్వగుణం గొప్పగా ఉన్నప్పుడు సత్వగుణ లక్షణాలతో శమము, దమము, తితీక్ష, ధర్మనిష్ట ఇవన్నీ ఏర్పడుతుందండి. నిగ్రహ శక్తి ఉండడం, జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తి ఉండడం, ఇవన్నీ సత్వగుణ లక్షణాలు. రజోగుణ లక్షణం మాటి మాటికి నేను అనే అభిమానంతో వస్తూ పరాక్రమము, శౌర్యము ఇత్యాది రూపాలతో ఉంటుంటుంది. తమోగుణ లక్షణం నిద్ర, తంద్ర, సోమరితనం ఇత్యాది రూపంతో ఉంటుంది. ఇది అందరిలో 3 గుణాలు ఉంటాయి తెలుసుకోండి. ఇక్కడ అంటే సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉన్నప్పుడు విభాగం ఎలా ఏర్పడింది అంటే సత్వగుణం ప్రబుద్ధమే, మిగిలిన 2 గుణాలు తక్కువ ఉంటే దానికంటే ప్రపోర్షన్లో తక్కువ ఉన్నట్లయితే దాన్ని మొదటి వర్ణంతో బ్రాహ్మణ వర్ణంతో అంటారు. రజోగుణం పాళ్ళు ఎక్కువై మిగిలిన 2 దానికంటే తక్కువ ఉంటే దాన్ని క్షత్రం అంటారు. అదేవిధంగా రజోగుణ తమోగుణములు సమముగా ఉంటూ సత్వగుణం కొద్దిగా దిగితే దాన్ని వైశ్య అంటారు. తమోగుణం పాళ్ళు ఎక్కువైతే మిగిలిన 2 తగ్గినట్లయితే దాన్ని శూద్ర అంటారు. ఇంతే అన్నాడు. ఇది ప్రతి వారిలోనూ ఉంటుంది. అయితే జన్మతః ఏర్పడినప్పుడు వారిలో ఈ గుణములు కూడా కనబడే అవకాశం ఉంటుంది మనం గమనించితే సృష్టిలో. ఇది తప్పదు. అదేవిధంగా ఒకే వ్యక్తిలో ఈ 3 గుణాలు వివిధ కాలాల్లో ఒకలా ఉంటూ ఉంటాయి. ఒకప్పుడు సత్వగుణం ప్రబోధం అవుతుంది, ఒకప్పుడు రజోగుణం, ఒక్కొక్కప్పుడు రజోగుణ తమోగుణముల సామ్యం, ఇంకొకప్పుడు కేవల తమోగుణం. లోకంలో మనం చూస్తూ ఉంటాం, ప్రతి వారిలో ఉంటుంది. కానీ వాళ్ళలో సత్వగుణం ప్రబుద్ధమైనప్పుడు వాడే బ్రాహ్మణుడు, వాళ్ళలో రజోగుణం ప్రబుద్ధమైనప్పుడు వాళ్ళలోనే క్షత్రియుడు. కనుక ఇవి విడివిడిగా కనబడుతూ ప్రతి వాళ్ళలో మళ్ళీ ఉంటూ ఉంటాయి. ఆశ్చర్యకరం. అయితే ఇవి ఎందుకు ఏర్పరిచారంటే వాటికి అనుగుణంగా కర్మలు ఉంటాయి. ఈ కర్మలన్నీ లోకగతి నిర్వహించడానికి అవసరమే. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికై, లోకక్షేమం కోసం ఇవి చేయడానికి దానికి తగ్గ సంస్కారములు పొంది దానికోసం అంకితమవుతూ దానికి ఒక జీవన విధానం కలిగడానికి ఒకడు ఉంటాడు. అందరూ అలాగే అయితే మిగిలిన వ్యవస్థలు ఎలా నడుస్తాయి? ఆ విధంగా చేయడం వల్ల దేవతల అనుగ్రహం పృథ్వీకి లభిస్తుంది. ఆ పృథ్వీకి అనుగ్రహంగా లభించిన సంపదలు అందరికీ చక్కగా పంచడంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి అవసరం. ఆ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పటికల్లా పరిపాలన అనేది వస్తుంది. అప్పుడు క్షాత్రం అవసరమైంది. ఇక్కడ
ఆ క్షేత్రంలో ఒక అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. కానీ ఎవరికి ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అందరికీ పంచాలి అనేటప్పుడు వాణిజ్యం, వ్యాపారం వస్తుంది. ఆ సమయంలో వైశ్యుడు వచ్చాడు. ఇవన్నీ తర్వాత ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి విషయంలో వీళ్ళు ముగ్గురికి వీళ్ళు వాడుతున్న వీటన్నిటికి కావలసినవన్నీ ఉత్పత్తి చేసి ఎటువంటి వృత్తి పనులైనా చేయడానికి వృత్తి పనులు వాళ్ళు శ్రామిక వర్గం ఒకటి వచ్చింది. ఈ 4 వచ్చేయలేదు చూడండి ఇక్కడ. ఒక యజ్ఞం జరిగినప్పుడు మనం చూస్తే యజ్ఞంలో ఏ మంత్రం వాడాలి, ఏ క్రియ చేయాలి, ఏ ద్రవ్యం వాడాలి జ్ఞానం తెలిసి యజ్ఞానికి తగ్గ పవిత్రమైన ఒక దీక్ష తీసుకుని నియమం పాటిస్తూ కూర్చున్న వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ అక్కడే కూర్చుంటామంటే మొత్తం యజ్ఞంలో కావాల్సిన అడ్మినిస్ట్రేట్ చేసేవాడు ఎవడు ఉంటాడు, వాడు ఒకడు ఉండాలి. వాడికి ఇవన్నీ కట్టుకోవడానికి వీలు లేదు కనుక వాడు ఇందులో దూరడు, వాడు అందులో ఉంటాడు. ఆ వచ్చిన ఈ యజ్ఞానికి కావలసినవన్నీ ఏ వస్తువులు వచ్చాయి, ఎలా వచ్చాయి చూస్తూ ఎవరెవరికి ఎలా చేయాలి అనేటువంటి ఆ వస్తువు సమకూర్చడం, పంచడం చేయడానికి మరొకడు కావాలి. ఇంకా అక్కడ కావలసిన ఏవే పనులున్నాయో అవన్నీ చేస్తూ వీటన్నిటికి కావలసిన పరిచర్యలు చేయడానికి కావాలి. ఇలా చేసిన యజ్ఞం ఎవరికి ఫలితం ఇస్తుంది? నలుగురికి సమ ఫలితం ఇస్తుంది. తెలుసుకోవాలి ఇక్కడ. అదే నువ్వెళ్ళి అక్కడ కూర్చుని మడి కట్టుకుని నెయ్యేసావు కనుక నేను వేసేస్తానంటే నేను ఇది చేయడానికి బాబు ఎన్ని దీక్షలు తీసుకున్నాను, ఎంత నియమంగా ఉన్నాను, అంత నియమం ఉంటే కానీ శుద్ధమైన దేవతను పట్టుకోలేం మంత్రంతో. దాని స్వరము, నియమము, దానికి తగ్గ జీవన విధానం. ఇవాళ వచ్చి పంచకట్టేసి కూర్చుంటే సరిపోదు, దానికి తగ్గ జీవన విధానం, సంస్కారం పొంది ఇప్పటి వరకు వచ్చాను. ఫలితం నా ఒక్కడికే కాదు, అందరికీ లోకక్షేమం కోసం అని తెలుసుకోవాలి. అంతే శ్రమ విభజన ఉందే తప్ప ఎక్కువ తక్కువలు లేవు. ఒక్కొక్కప్పుడు నేను ఎక్కువ నేను తక్కువ అనిపించవచ్చు. అది శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్. ఒక శ్లోకంతో ఒక శ్లోకం అనుసంధానం చేసుకోవాలి. ఒక్కొక్కప్పుడు అక్కడ అనిపించవచ్చు. ఈ వస్తువులన్నీ సమకూర్చడం, అడ్మినిస్ట్రేషన్, లెక్కలు రాయడమైనా పని, నేను వెళ్ళి హోమం వేసిస్తే ఆహుతులు వేస్తే బాగుంటుంది కదా అనిపించవచ్చు. అంటే వాడి పని మీద వాడు తక్కువ దృష్టి ఉంది. ఈ ఆహుతులు వేసేవాడు పొడి మడి కట్టడం, ఉపవాసం ఉండడం, ఇక్కడ కూర్చోవడం, ఇదేనా నా పని, ఆ లెక్కలు రాసుకోవడం చాలా బాగుంటుంది, మధ్యలో నొక్కేవచ్చు కూడా అని అనుకున్నాడు అనుకోండి, వాడిది తప్పే. కనుక ఆలోచిస్తే ప్రతివాడికి వాడి పని విగుణం అనిపిస్తుంది. ఇది ఇలా వచ్చే చాలామంది వేదాన్ని విడిచిపెట్టేశారు, వేదోచితమైనటువంటి శిఖా యజ్ఞోపవీతాలు విడిచిపెట్టేశారు. ఎందుకంటే వాడి విగుణం అని భావించడం వల్ల దానివల్ల ధర్మభ్రష్టత్వం ఏర్పడింది. అవునా లేదా చూడండి ఇక్కడ. కానీ ఎప్పుడూ కూడా మనకు విధింపబడ్డ కర్మ మీద విగుణ బుద్ధి ఏర్పడరాదు. ప్రతివాడు వాడి కర్మను చక్కగా చేస్తే వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు. చాతుర్వర్ణ్య విభాగం సమస్త లోకక్షేమం కోసం భగవానుడు సృజించిందే తప్ప ఎక్కువ తక్కువ లేవు. పూజ్యుడు ఎవరయ్యా అంటే ఎవరు తమ కర్మని చక్కగా పాటిస్తారు వారు. ఇందులో ఈ చర్చ ఎక్కువ తెలియాలంటే ఇప్పుడు మన చర్చకి ఎక్కువ అవకాశం లేకుండా పూర్వం మహర్షులే చేసేశారు. మహాభారతంలో నహుష ప్రశ్న జాగ్రత్తగా చదివితే ఈ చర్చ అంతా ఉంటుంది ఇక్కడ. బ్రాహ్మడు ఎక్కువ శూద్రుడు ఎక్కువ అంటే శమదమ సంతృప్తి ఇత్యాది సాత్విక లక్షణాలు బ్రాహ్మణుడి యందు లేకపోతే వాడు నిజము శూద్రు కన్నా నీచతముడు అని ఎర్రన్న గారు కూడా చక్కగా అనువాదం చేశాడు ఇక్కడ. ఈ సత్వగుణాదులు శూద్రుని యందుంటే అతడు బ్రాహ్మణుడికి ఏం తక్కువ కాదయ్యా అని చెప్పారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే సద్గుణాలు సల్లక్షణాలు ఏర్పరచుకున్నప్పుడు వాడు గౌరవనీయుడే, వాడు పూజ్యుడే. ఇది తెలుసుకోవాలి. కానీ ఎవరి కర్మ వారు పాటిస్తూనే ఈ సల్లక్షణాలు గుణములు ఏర్పరచుకోవచ్చు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే ఎక్కడ విభాగం చేశారు, ఎక్కడ అన్వయించారో తెలియాలి. ఇంత వివరణ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఒక దురవగాహన బాగా ఏర్పడిపోయి ప్రతి వారికి ఇది ఎందుకు అని సాంకర్యం చేయడానికి సిద్ధపడిపోతున్న కాలం ఇది. కానీ వర్ణము, దాని పరంపర, దాని వెనకాల తండ్రులు తాతలు వాళ్ళ తపస్సులు ఇత్యాదులు, ఆ పూల్ ఏదెంతో జెనెటిక్ పూల్ దాన్ని కాపాడుకుంటూ వెళ్ళినట్లయితే ఉత్తమమైన మానవులు వస్తారండి. దీన్ని ఉద్దేశించే మన వాళ్ళు సాంకర్యాదులు లేకుండా వర్ణ వ్యవస్థని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. బహుసాంకర్య దోషాలు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ ధర్మం అంతో ఇంతో అక్కడక్కడ మినుకు అంటూనే కనబడుతున్నది. అంటే రవ్వంత నిప్పున్నా జ్వాల చేయవచ్చు గనక ఆ మినుకు అయినా వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎక్కువ తక్కువ లేవు. అయితే ఇక్కడ కేవలం హిందూ మతం అనగానే ప్రతి వాడు కూడా మీ మతంలో జాతులు ఉన్నాయంటారు, జాతులను అణచివేయడాలు ఉన్నాయంటారు. జాతులను అణచివేయడాలు మానవ స్వార్థం వల్ల ఏర్పడ్డాయి కానీ శాస్త్రం వల్ల, మతం వల్ల, ధర్మం వల్ల కాదు. మనుష్యులున్నారు అంటే విభేదం ఉండి తీరుతుంది. విభిన్నత లేని సమాజం లేదు. ఇక్కడ ఒక పేరుతో విభేదం చెప్పో ప్రతి సమాజంలో, ప్రతి నాగరిక సమాజంలో ఎక్కడైతే ఎవడి పని వాడు చేస్తేనే సమాజానికి క్షేమం అనే భావం ఉంటుందో అక్కడ తప్పకుండా క్లాస్ ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ ఉన్న క్లాస్ అన్న విభాగం విభాగమే. ప్రతి చోట ఆలోచించేవాడు, బోధించేవాడు ఉంటాడు. బుద్ధిగతమైన జీవులు ఆ జ్ఞానాన్ని లోకంలో
ప్రివేల్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అవసరం, వాడు ఉంటాడు. అలాగే డిస్ట్రిబ్యూషను, కామర్సు ప్రతి చోట ఉంటాయి. ప్రొడక్షను, వాళ్ళకి కావలసిన సర్వీసు చేసేవాళ్ళు ఉంటారు. ఇది లేని సమాజం ఏదో చెప్పండి ఇక్కడ. ఈవెన్ ఆటవిక సమాజాల్లో కూడా ఇవి ఉంటాయే. కనుక విభాగం అనేక చోట్ల ఉంటుంది. సామరస్యం చేత కాకపోతే సాంకర్యాలకు వెళ్ళిపోతాం. కనుక విడదీసి చూడకూడదు. వీటి ప్రయోజనాన్ని చూస్తే ఎవడి పని వాడు చేస్తూ ఒకరినొకరు గౌరవిస్తూ బ్రతకవచ్చు. ఇది అర్థం చేసుకుని భగవానుడు మనుష్యలోకంలో అందరూ కూడాను వారి వారి పద్ధతులను అనుసరించి శాస్త్రం చెప్పినట్లుగా దేవతలను ఆరాధిస్తే దేవతలు ఫలాకాంక్షలు ఇస్తున్నారు, నన్ను ఆరాధిస్తే నేను కైవల్యాన్ని ఇస్తున్నాను. రెండు చెప్పాడు ఇక్కడ. మనుష్యలోకంలో అందరూ అన్నాడు, కానీ మనుష్యలోకంలో ఫలానా వర్ణం వాడడం లేదుగా. అన్ని వర్ణాల వారు, అన్ని వర్ణాల వారనగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస తస్య కర్తారమపి మా విద్ధి అకర్తారమవ్యయం. అయితే నేనే కదా సృష్టించానని చెప్తున్నాను నువ్వు, కాబట్టి 4 వర్ణభేదాలు నువ్వే సృష్టించావు అన్నంటావేమోనైనా. కర్తారం మాం విద్ధి, అది సృష్టించిన వాడిని నేనే అని తెలుసుకో. అకర్తారమపి విద్ధి, అది సృష్టించని వాడిని కూడా నేనే అన్నాడు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి. ఇది ఈ సూత్రం పట్టుకుని తర్వాత వేదాంత జ్ఞానం వరకు తీస్తాడు స్వామి ఇక్కడ. భగవానుడి మాటలంటే సామాన్యం అనుకున్నారా? కొంతకు మొదలెట్టాడు, ఎన్నిమానం లేదు వినలేదు, వేదాంతం మనకు విసుగు చిరాకు వచ్చిన వాళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి అందుకోవడమే కష్టమైపోతుంది. ఎంత అందంగా చెప్తున్నాడు మన కోసం కృష్ణ పరమాత్మ. చాతుర్వర్ణ్య వ్యవస్థకి కర్తను నేను, అకర్తను నేను అన్నాడు ఇక్కడ. ఎందుకు ఇలా చెప్పాడు అంటే, నాయన ఇది వారి వారి యొక్క కర్మఫలాన్ని అనుసరించి నేను ఇస్తున్నానే తప్ప నేను బలవంతంగా అడిగివ్వట్లేదు. ఇది గొప్ప విషయం అండి. ఇది ఎవరు చెప్పగలరంటే కర్మ సిద్ధాంతం సహజంగా కలిగిన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది. ఈ జన్మ పునర్జన్మను అంగీకరించే ఆ మతం భూమి మొత్తం మీద సనాతన ధర్మం మాత్రమే. సనాతన ధర్మం నుంచి శాఖలుగా వచ్చిన బౌద్ధ జైనాలు కూడా అంగీకరిస్తున్నాయి ఇక్కడ. అందుకే నువ్వు హిందూ ధర్మానికి లేదా సనాతన చెందినవాడు అంటే మొట్టమొదట దాని లక్షణం జన్మలను నొప్పుకోవడం. జన్మలను నొప్పుకోవడం ఎంత లాజికల్లో మీరు ఆలోచించండి. ఇదివరకు జన్మల్లో చేసిన కర్మలను అనుసరించి ఈ జన్మ వచ్చింది కదా. అందుకే లోకంలో ఎక్కువ తక్కువ అంటే ఒకడు పొడుగు, ఒకడు పొట్టి, ఒకడు తెలుపు, ఒకడు నలుపు, ఒకడు సుఖం, ఒకడు దుఃఖం ఎందుకు కనబడుతున్నాయంటే మనం చక్కగా సమాధానం చెప్పగలం. కర్మ అండి, నా కర్మని ఎన్నుమాలు కొట్టుకోమను అక్కడే చెప్తూ ఉన్నాడు. నువ్వే నా కర్మను కొట్టుకున్నావుగా, ఇవాడు దుఃఖానికి కారణం నీ పూర్వం కర్మ అని అర్థం ఇక్కడ. ఇలా చక్కమని మనం సమాధానం చెప్పగలం. కానీ అన్యమతాలు అసలు ఈ జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కనుక వాళ్ళ నా కర్మను కొట్టుకోవడానికి లేదు. అందుకే అనేక జన్మల పుణ్యం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది అనుకోవడానికి కూడా అక్కడ లేదు ఇక్కడ. ఆలోచించండి ఇక్కడ. అందుకే భూమి మీద కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తే, కార్యకారణ సిద్ధాంతం అనేది అంగీకరించే ఒక లాజికల్ రిలీజన్ ఏదైనా ఉంటే దట్ ఈజ్ హిందూయిజం ఓన్లీ. తెలుసుకోండి, లాజిక్ ఉంది ఇక్కడ. కార్యకారణ సంబంధం, ప్రతిదాని వెనకాల కార్యకారణ సంబంధం ఉంటుంది. అయితే ఇవాళ నా కార్యంలో కారణం కనబట్టలేదు కనుక నమ్మను అనుకో. విత్తనం చెట్టు అయ్యింది, విత్తనం చెట్టు అయ్యాక చెట్లు విత్తనం వెతక్కు, అంతే కదా. మట్టి కొండ అయ్యింది, కొండలో మట్టి ఉండొచ్చు కానీ కొండ ఆకృతుంది. ఆ పచ్చి మట్టి నువ్వు దీనిలో ఎక్కడ వెతుకుతావు? అవది ఇక్కడ. అందుకే నీ కారణం కనబడకపోవచ్చు, కారణం కార్యరూపాన్ని అనుభవిస్తున్నావు. కారణం ఉందని ఇంగితంతో తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ఒక కారణం వల్ల దుఃఖం వచ్చింది కనుక మళ్ళీ దుఃఖం వచ్చేటువంటి పనులు చెయ్యను అనుకో. ఎంత చక్కగా బోధిస్తాం చూడండి. ఇంత కర్మసిద్ధాంతం అంటే ఇది. కర్మసిద్ధాంతం ఎంత గొప్పదంటే ఇది తెలియ కొంతమంది కర్మసిద్ధాంతం వల్ల చాలామంది పనులు చేయడం మానేస్తున్నాడు. పిచ్చి పని చెయ్యడమే కర్మసిద్ధాంతం, పని మానేయడం కర్మసిద్ధాంతం కాదు. ఏ దేవుడైతే నీ కర్మకు తగ్గ ఫలం ఇస్తానంటాడో వాడే అసలు దేవుడి. తెలుసుకోండి, నీ కర్మకు తగ్గ ఫలం ఇస్తాను అని చెప్పగానే పాపకర్మ చేస్తే దుఃఖం ఇస్తాను రెడీగా ఉంది ప్యాకెట్. పుణ్యకర్మ చేసేవా సుఖం ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు సుఖం ఇవ్వడానికి పుణ్యకర్మ చేసుకో, పాపపుణ్యాలు అక్కర్లేదు, కైవల్యం రాదంటాడా? కర్మని ఫలం ఆశించకుండా చెయ్యి. ఎంత క్లారిటీ ఉందండి ఇక్కడ. కన్ఫ్యూజన్కి అవకాశమే లేదు. ఇంత చక్కగా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే, వీటిని నేను సృష్టించాను అంటే కర్తనే, వాడి కర్మకు తగ్గ ఉపాధి కల్ప ఫలం చేశాను. ఎందుకంటే కర్మకు ఫలం డైరెక్ట్గా కర్మ వల్ల రాదు. కర్మని గమనించే ఒక శక్తి ఉంది, అది ఈశ్వర శక్తి. నేను వాడి కర్మకు తగ్గ ఫలాన్ని ఇస్తున్నాను. ఆ ఫలంలో ఒక భాగమే జన్మ, దానిలో ఒక భాగమే వర్ణములు. ఇవన్నీ కూడా వారిని నేను వారి గుణకర్మలను అనుసరించి ఇస్తున్నాను. అందుకే నా అంతటి నేను ఇవ్వట్లేదు గనక అకర్తని, నేనే ఇస్తున్నాను కనుక కర్తని. నన్ను కర్తాను అకర్తాను, కానీ ముందు కర్త అని చెప్పి అకర్తారం విద్ధి అన్నాడు ఇక్కడ. అంటే నేను కర్తగా కనబడుతున్నా, నిజానికి అకర్తను అన్నాడు ఇక్కడ. దేనికి అంటాని వాడును. ఇది ఎలాగంటే చిన్న ఉదాహరణ. వర్షాలు పడట్లేదు, భూమి నుంచి సస్యాలు రావట్లేదు అని చాలా బాధపడుతున్నాం. వర్షం పడింది, వర్షం పడగానే ఇంకా మొలిచేయండి. ఎన్నెన్ని మొలిచేయంటే మామిడి చెట్టు, జామ చెట్టు, పుల్ల మామిడి, తీయ మామిడి,
దాని తర్వాత ముళ్ళ చెట్లు, పూల చెట్లు బోల్డ్ వచ్చాయి. ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? ఇప్పుడు మీకు వర్షం వల్ల కదా. వర్షం పరమేశ్వర స్వరూపం అనుకుందాం. వర్షం వల్ల అన్నీ వచ్చినప్పుడు పరమేశ్వరుడు అందరికీ సమబుద్ధితో ఉండాలి కనుక అన్నీ జామ చెట్లు ఎందుకు చేయలేదు? అన్నీ మామిడి చెట్లు ఎందుకు చేయలేదు? ఆ మామిడి చెట్లో కొన్ని పుల్లేమిటి, కొన్ని తీపేమిటి, కొన్ని ముళ్ళేమిటి, కొన్ని పువ్వులేమిటి? కనుక వర్షరూపమైన ఈశ్వరుడికి వంచన ఎక్కువ ఉంది, అతనికి పక్షపాతం ఎక్కువ. అదే వైషమ్యం అంటే పక్షపాతం అని. పక్షపాతం ఎక్కువ అని రాస్తావనైనా వర్షం కురవడం వల్ల ఇవి వచ్చాయి కనుక దీనికి రావడానికి కారణం ఏమిటి? వర్షం మీరే అన్నారు. కానీ పుల్లకి, తీయకి, ముళ్ళకి, పూలకి కారణం ఏమిటి? వాటి బీజములు. వాటి బీజాల్లో ఉన్నవి వర్షం వల్ల ఆ రూపాన్ని స్వీకరించి వచ్చాయి. కనుక ఆయా జీవుల కర్మ బీజములు పరమేశ్వర స్వరూపమైన శక్తి రూప వర్షం వల్ల రూపాలు స్వీకరించి వస్తాయి. ఇది తెలుసుకోవాలి.